సుత అమరులకు రణమయ్య అందున రాక్షసులకు అమరవల్లభు తోడి హరితోడ చెప్పిన జలజనేత్రుండు పురంజయుని అందు వచ్చి నేనుండెద వాసవ వృషభంబువై మోవుమని పల్క అమర విభుడు గోరాజమూర్తి కకృస్త్వదేశంబున నా పురంజయు మోచె అంత అతడు విష్ణు తేజంబు తన యందు విస్తరిల్ల దివ్య చాపంబు చేబట్టి దీర్ఘ నిశిత బాణములు పూని వేల్పుల ప్రస్తుతింప అంతకాలాగ్ని చాట్పున ననసి గడచే ననసి శిరావలి ధనుజనాదుల మేనులు చించి కంఠముల్ దొడి దొడి దృంచి కాలు పురి త్రోవకు కొందరు బుచ్చి కొందరు వడిసుర కాలాయంబున నివాసము చేయగ ద్రోలియంత నూరాడక నిశాచరేంద్రులు పురంబులు గూల్చె పురంజయాఖ్యుతన్. ఈ విధంబున శశాద పుత్రుండు రాక్షసుల పురంబులు జయించి కథనంబున పురంజయుండు వృషభ రూపుండైన ఇంద్రుండు వాహనం బగుటం చేసి ఇంద్రవాహనుండును అతని మూపురం వెక్కి రణంబు చేసిన కారణమున కక్కుస్తుండును అన్నను ఈ మూడు నామంబుల ప్రసిద్ధికెక్కి దైత్యుల ధనంబులను ఇంద్రునికిచ్చే. ఆ పురంజయుని పుత్రుండనే నుండును ననేసుండు అతని పుత్రుండు పృథుని కొడుకు విశ్వగంధునకు నందనుండు చంద్రసుతుండు యవనాశ్వ తనూభవుండు శవస్థుండు అతండు శావస్థనామ నగరము నిర్మించే. శవస్థ తనయుండు బృహదస్వ తనూజుండు కువలయశుండు ఆ నరేంద్ర చంద్రుండు. లాభు మెరసి 21 రేవున నందనులు తాను వీరుడతడు భూదేవుడంధకుండు పనుప దురావహుడై చంపెదుందు నమరాభందు. అది కారణముగా దుందూమరుండనే అనిగిడే అయ్యసుర ముఖ నలంబున కువలయాసు కుమారులందరూ భస్వంబులైనందు దృఢాసుండును కపిలాసుండును భద్రాసుండును అను వారలు ముగ్గురు సిక్కి అందు దృఢాసునకు హరిశుండును హరిశునకు నికుంబునకు బర్హినాసునకు కృతాసునకు సేనజిత్తునకు యువనాసుండును జనించి అయ్యవనాసుండు కొడుకులు లేక 100 భార్యలను తానును నివ్వెరపడి ఉండ ఆ రాజునకు మునులు కృపచేసి ఇంద్రుని గూర్చి సంతతి కొరకై ఇంద్రయాగంబు చేయించిరి అందు. అంత మాందాత పెద్ద కొడుకు అంబరీషుని తత్వీతామహుండగూటం చేసి యువనాశుండు తనకు పుత్రుండు కావలేనని కోరి తెచ్చుకొని ఆ అంబరీషునకు యవనాశుండు అంతే పద్యం చదువు. కురుశాప వశమున కూలి చండాలుడై అనగాత్మ కౌశికి నాశ్రయించి అతని లావున దివిజాలయంబున కేగ మన్నింపగమరులు మరల ద్రోయతల క్రిందులుగబడి దైన్యముతో రాగ కౌశిక్యం డెప్పటి ఘనత మెరసి నిలిపే నాగసమున నేడు నున్నాడు త్రిశంకుడతడు హరిశ్చంద్రగనియే. నా హరిశ్చంద్ర కౌశకిడర్తి చేరి యాగ దక్షిణ విషమున నగిల ధనము కొల్లగుని మీద గులహీను గొలవబెట్ట వంక కలజడి పొందెనా భూవరుండు. పేజీ మారింది కాదులే ఒక్కరో అంతే ఏం కాదులే. ఏం మారింది? ఏం లేదులే ఇంకా సరిపోయిందిలే. అట్లు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు నిరుగుపరచుట విని వశిష్ఠుడు విశ్వామిత్రుని గృదమ్మావు కమ్మని శపించే. విశ్వామిత్రుడును వశిష్ఠుని బకంబవు కమ్మని శపించే. పక్షి రూపంబులయ్యును వైరంబు మానక ఆ ఇరువురును యుద్ధంబు చేసిరి. అంద హరిశ్చంద్రుడు పుత్రులు లేక నారదును ఉపదేశంబున వరుణోపాసనంబున అతిభక్తితో చేయు ఆ వరుణుండు ప్రత్యక్షంపై అతనికి మొక్కి ఇట్లనియే.
వరుణదేవ నాకు వరవీర గుణముల కొడుకు పుట్టెనేని కొడుకు బట్టి పశువు చేసి నీవు పరిణమింపంగ వెళ్తూ కొడుకుని కదయ్యకు సరులేక అని పలికిన కుమారుండు కలిగాడు అమని వరం ఇచ్చి వరుణుడు సనియే అంత హరిచంద్రునకు వరుణ ప్రసాదమున పురోహితుండను కుమారుండు జన్మించే వరుణుడును హరిచంద్ర కుమారును ఉద్దేశించి పురిటి లోపల వచ్చి పుత్రులేలుపమన్న భురుడు పోయి కాని పొసగదనియే భలురాగమును వచ్చి బాలు తెరుపుమన్న బండ్లు లేకుండా నవ్యుడనియే బండ్లు రాజూసి డింబకుని వెలపు మన్నబడి పండ్లు రామి నభ్యుడనియే బడి పన్ను బుడమిన గుడగు వెలపు మన్న బోరుల కొదవక పోలదనియే దొడరి ఇట్లు కొడుకు తోడ మోహంబున ప్రొద్దు గొలుపుచుండ భూవరుండు తండ్రి తలుపు కొలది తనలోన చింతించి ఇంటనున్న గడివికేగ కొడుకు ఇట్లు వనంబున చని శరాసన ధరుండయి రోహితుండు తిరుగుచుండి వరుణ గ్రస్తుండై హరిచంద్రుండు మహోదర వ్యాధిచే పీడితుండుగా నుండుట విని పురంబునకు తిరిగి రాగా గమనింప ఇంద్రుండు ముసలి తపస్సి అయి వచ్చి ఇట్లనియే పుణ్యభూములరుగు పుణ్యతిత్తంబులు కృంకు పుణ్యజనుల గోరి చూడు పుణ్య కథలు వినము భూపాల పుత్రక మేలు కలుగునట్టి మేరగలదు అని ఇట్లు మడుగించిన మగుడించిన దిగిరి శని రోహితుండే ఒక ఏడవ నమ్మున తిరిగి క్రమర జనుదేర ఇంద్రుండు వచ్చి 20 ఎట్లు నివారించే ఈ ఆ విధంబున 5 ఏళ్ళు మరలించే సమరేంద్రుడా బాలు నారమయేటదా నడివి నుండి వింటికి వచ్చుచు నెలని నజిగెత్తు మధ్యమ పుత్ర సన్యన్య సరితు ఘను శనేస్కుని కొని యాగ సునశ్యేపుని కొని యాగ పశువుగా నా హరిచంద్రుక తడిచ్చే పురుష మేధము చేసి భూపాల వరుండు వరుణాది నిఖిల దేవతల దనిపే హౌతు హోదు కిసుకు డొనర భృగువు బ్రహ్మ జమదగ్ని సామంగు పాడువాడు ముని వశిష్ఠుడా ముఖమున ముదము పొంది కనక రథమిచ్చి నింద్రుడా మనుజపతికి చూడి సునశ్రేపుని అదే సునశ్రేపుని ప్రభావము వెనుక వివరించే అంత భార్యా సహితుండైన హరిశ్చంద్రుని వలన అత్యంత ప్రీతుండై విశ్వామిత్రుండతనికి ముఖ్య జ్ఞానంబు కృప చేసిన మనంబు పన్నమంబు కావున అన్న రూపి అయిన పృథివీ నెరింగి పృథివిని జలంబు వలన అనంచి జలంబు తేజంబు వలన నింకించి తేజంబు వాయువు వలన చేర్చి వాయువు ఆకాశంబున కలిపి ఆకాశంబు తామస అహంకారంబునందు లయము చేసి అహంకారత్రయంబు మహాతత్వంబునందు డిందించి పరతత్వంబునకు లోకంబులు సృజించే నన్ను తలంపు పైన మహాతత్వంబునందు విషయాకారంబు నివర్తించి విషయ వివర్జితుండై పరతత్వంబుల నిరంగుచు ఎరుక వలన సంసార హేతువైన ప్రకృతిని భస్వంబు చేసి ఎరుకను నిర్వాణ సుఖ పారవస్యంబుల పరిహరించి సకల బంధ విముక్తుండై హరిచంద్రుండు అవ్యాజనాస గోచరంబైన నిజ రూపంబుతో వెలుగుచుండే అతని కుమారునకు హరితుండు పుట్టే హరితునకు చెంప నామధేయుండు జయించే అతడు తన పేర చెంప నగరంబు నిర్మించే ఆ చెంపనునికి సుదేవుండును సుదేవునకు విజయుండును విజయునకు ఉరుకునకు బాహుకుండు జనించిరి అందు బాహుకుండు నగర చక్రవర్తి కథాపారంభం దండించి పగవారు తన భూమి చేకున్న అంగనలును దాను నడవికేగి అడవిలో ముసలి అయ్యతడు సచ్చిన అతని భార్య దాననుగ్రమింప కదయుచో నా స్త్రీకి గర్భంబు కలుగుట యూర్యమునీసుడాత్మ నెరిగి వారించెనంత
వ్యనాజాక్షి వనజాక్షి సవతులు చూలు నిండారిన చూడజాల కత్తి నన్నంగు గడుచునో కత్తి వారించినంత నవ్యజాక్షి సవతులు సూలు నిండారిన చూడజాల కత్తి చాలక్క విటు లేకపోయినా విటు చాలా రాసింది చాలే అని రాసినాడు ఇటు తిప్పుకుంటాడు అలా సరే సరే కత్తి నన్నంబు గుడుచునోనందు కలిపి విషము పెట్టిన విరసి పడక ఘనముతో కూడా సగరుండు ఘనుడు పుట్టే వరయ సుసుశుట్టితో చక్రవర్తి అయ్యా. ఏం కాలే చండ స్ఫూర్తి అతండు తండ్రి పగకై సంగ్రామ రంగంబులన్ చెండాడి హైహేయ భర్భరాదులు వధించెను ధాల జంగాధులన్ ఉండి భూతులుగా నిరంబరులుగా మూర్తులై నభీవస్తులై ఉండంజేసని జారులున్ నసగర నామోర్వి వివుండల్పుడే ఖగరాజరుసులు గల ఇల రాగరజుల నడిచి ఏలే బహుశక్తి నగరాజధీరసూరన్ సగరున్ హత విమత నగరు జను విమృతింపన్ ఔరుండు చెప్పగ అమర వేదాత్మకు హరినీసు అన్రుసు అమృతు అనంతు గూర్చి వాసి మేధంబులు వసుదేశ్వరుండు చేసి అందొక్క ముఖమున హయము విడువ నగవేది కొనిపోయి నాగలోకంబున కపిలుని చేరువ కట్టి తొలంగే అంత గుర్రము కానక ఆరాజు తన పుత్ర నివహంబు దిశలకు నెమక పంప వెతక పంప వారు నిలయేడు దీవుల వరుస వెతికి ముఖ తరంగంబు లేకున్న మగుడి రాక ప్రాభవంబున దోర్దండ బలము మెరసి క్రొచ్చి కోరాడి త్రవ్విరి కుదలమెల్ల ఇట్లు సుమతి కొడుకులు నీలంత్రవి పాతాళంబున తూర్పు మట్టియున్న ఇత్తర భాగంబునన్ కపిల ముని పొంతనున్న తురంగంబును గని ఎరింగితి మద్దిరయ తడనేటికి గుర్రపు దొంగ వీడే ఈ జరవుని పట్టి చంపు అతి సాధు మునీంద్రుండు ఓలె నేత్రముల్ తెరవక బాకి నోరు మొదలింపక వైసుక పట్టె అంచు అరువదివేవురు నిజ కరాయుధుల్ జలిపించిడాయుచన్ కపిలుడు నేత్రముల్ తెరవగ తమ ఏనుల మంట పుట్టితారా పగత దయులై పడి అహంకారంభున మూఢ చిత్తులై రూపసుతులందరు ధరణి నీరై ఆచరమందు సాధులం తపసులుగాసి బెట్టెడి మద స్మరితాత్ములు నిల్వనేర్తురే కొందరు కపిలుని కోపానలంబున వ్రందిరి నగర కుమారులనుచు అందురాముని శాంతుడానందమయమూర్తి తొడరి కోపించునే ధ్రువనేల కాక జన్మించునే గగన స్థలంబుననే సాంఖ్యమతమున యుద్ధమతులు భవ సముద్రము మృత్యు భయమును లంఘింతురా బుద్ధి చేయు పరాత్మభూతుడకిల బోధకుడతనికి సరసి చూడ సకులు మిత్రులు ఎవ్వరు సగరసుతులు తాము తమ చేయునేరమి తనువులందు ననల కిలల పుట్టి నీరైరిగాక
మరియు సగరుండు కేసిని ఎందు కన్న పుత్రుండు సమంజసుండైన వాడు సమంజన గుణంబులు లేక పూర్వ జన్మంబుల యోగేశ్వరుడై ఉండి సంగ దోషంబు వలన యోగ భష్టుండై సగరునకు జన్మించి జాతి స్మర జ్ఞానంబు కలిగి లోకంబు వారులకు తమ వారులకు ప్రియంబగు వర్తమానంబున్ తిరుగుచూ నొక్కనాడు. వరుస అయోధ్యలోన కలవాడల నాడెడు పిన్నవాన్రన సరయువులోన వైచి జన సంగము తండ్రియు తిట్టుచుండ వాడరు మతి కొన్ని ప్రొద్దులకు యోగ బలంబున చేసి బాలురన్ తిరిగి పురంబులోనికి తెచ్చిన నివ్వెరగందిరి అందరున్. అయ్యస మంజసుని కొడుకు అంశమంతుండను వాడు వినీతుండై తన యొద్ద భనులు సేయుచుండనంత సగరుండమ్మను అసుని నంసుమంతుడు నంశంబు వెదకి తెమ్మని పంచిన నతండు తమ తండ్రుల చెప్పుంజని వారులు ద్రవ్యన మహాకాతంబు సుచ్చి ఎందు భస్మరాసుల పొంత నున్న అహ్యంబున్ గని హయా సమీపంబున నున్న కపిలాఖ్యుడైన విష్ణునికి దండ ప్రమాణంబు చేసి ఇట్లని శృతించే. మతి సిక్కబట్టి సమాధి గౌరవమున వ్రాలియు తనకు నవ్వల వెలుంగు నిన్ను కానడొక నాడు నిన్నెరుంగునే బ్రహ్మయజుని మనంబున నవాయవముల బుద్ధి జన్మించిన ఊరి జంతువుల అందుహీనులమైన మాకెరుంగ వశమే తమలోన నీ ఉండత వెరుంగరు నిన్ను గుణములు చూదురు గుణములైన కానరొకవేళ చీకటి గంధూరాత్మలందు తెలియరు వెలుపల అమరు పొందులరయుదురు దేహదారులత్యందులగుచు కడింది నీ మాయనెన్నడు గడువలేక అని వినతి చేయుసు అహ్యంబు నిడుమని చెప్పక తన తండ్రులు నీరగుట దడవక మృక్కి నిలుచున్న హంసమంతునికి గురువు విపులుండగు కరుణా విపులుండగు కపిలుండిట్లనియే. గుర్రము కొని పోబుద్ధులు కుర్రడా మీ తాత యుద్ధకున్ నీ తండ్రులు వెరులై నీరైరదే మిర్రుల ఈ మిర్రున గంగా జలంబు మెలంగు శుభమగున్ అని పలికిన నమస్కరించి తురగంబు కొనివచ్చుత యా సగరునకిచ్చిన సగరుండ పశువు వలన జన్మంబు కడమ నిండించి యంసమంతునకు రాజ్యం ఇచ్చి ముక్త బంధనుడై ఎవరుండ చెప్పిన మార్గంబున నుత్తమ గతికించని అనంత జనకులు మ్రగ్గిన చోటికి అనిమిషానది నెచ్చుతుననుచునట వీసలికిన్ శని తపము చేయ చాలక మనము నవగలయ అంశుమంతుండు తీరెన్. అతని కొడుకు దిలీపుడు భూతలమున గంగ తెచ్చి పొందించుటకై ప్రీతిం తపంబు చేయుచు భాతిగా దేలేక కాల పరవశుడయ్య. భగీరథుని ప్రయత్నము అతని సుతుండు భగీరథుడతి తపమనరించి కనియ అమృత పాగన్ సుతరంగన్ ముఖవనరుహ రతగ భృంగన్ శివజటాగ్రంగన్ గంగన్ అని నమస్కరించిన గంగా కృప చేసి వరంబు వేడుమనిన ఆ రాజభట్టి ఇట్లనియే. మా వారి భస్మరాసుల నీ వార్యం కలసి కొనుము నిర్వారు నీ వారి కళ్యాణకము మా వారికి కలుగునిది ప్రమాణము తల్లి. ఇంద్రవజ చెల్లన్మది నిన్ను భజించు గంగన్ కుల్వాంతరంగన్ బహుపుణ్య సంగన్ కల్లోల లక్ష్మీజితాకాశ మల్లెన్ తల్లిన్ సుది కల్పల అని వినతులు చేయుచున్న రాజకుమారునకు లోకభావని ఇట్లనియే. విను వీతిన్ పరుదెంచి నేలబడన వేగంబు నిల్పు నోపిన వాడెవ్వడు మేదిని తలమునే భేదించి పాతాళముంచెనుదున్ వచ్చి తినేని నా జలములన్ సుస్నాతులై మానవులు నన్ను పొందించు నగవ్రజం బెచటనే నాశంబు పొందించదన్.
అది కారణముగా విచారించదనని పలుకుతున్న లోకమాతకు రాజన్య వరుండగు భగీరథుండిట్లనియే పద్యం చదువు. పరితత్మజ్ఞులు శాంత సిత్తులు తపపారేనుల ఘనుల్ పురుష శ్రేష్ఠులు వచ్చి తల్లి భవదంబోగాహముల్ సేయగ నరసంఘాఘము నిన్ను పొందనే జగన్నాథుండు నానఘ పం సంహారుడా విష్ణుడు వాని చిత్తముల దానయుంట మందాకిని పద్యాలను చదువు మళ్ళా గంగా తనలో నిన్ని జగంబులు కలుగుటదా నిన్నిటన్ కలుగుటన్ జనని తంతువులందు జీరగలయా చందంభునన్ విశ్వభావనుడై యొప్పు శివుండుగాక మరి నీ వారిని వారింపనేర్చిన వారెవ్వరు నిన్ను ధరించు కొరకై శ్రీకంఠున్ కొల్చెదన్ చదువు పద్యం అని ఎరంగంచి ఇట్కొని చని భగీరథుండు మహేశ్వరుని ఉద్దేశించి యుద్ధన తపంబు చేసిన భక్త వత్సలుడు పాలాక్షుడా భగీరథుని మెచ్చి నిజ శిరంబునందు సౌరి పాదపూత సలిలమై దివి నుండి ధరకు వచ్చు గంగదాల్చనపుడు గంగా ప్రవాహ వర్ణన ఇట్లు మహానది పురా రాతి జటాజూట రంధ్రంబు వలన దిగంబడి నిరర్గల ప్రవాహంపై నేలకు చెల్లించి నెరచి నిండి పెళ్ళి కొని పెచ్చు పెరిగి విచ్చల విడిని క్రేపు వెంబడి నొరక కేళ్ళూరొక మరక ప్రాయంపు కామధేనువు చందంబున ముందరికి నిగుడుచు ముద్దు చెందురు తోడి నెయ్యంబున క్రయ నడరిగి చొప్ప దప్పున సాగి చెనుదెంచు సుధార్ణవంబు కైబడి పెంపు కలిగి మహేశ్వరు వదన గుహరంబు వలన హోంకారంబు బిరుంద వెలువడు శబ్ద బ్రహ్మంబు వంగి అదబ్ర విభ్రమంబై మహీపాల తిలకంబు చెరువుల వెంట అంటివచ్చు వేలి ఏనుంగు తొండంబుల అనుకరించు పరచు వరద మొగంబుల పిరందు అందందు క్రొందుకొని పొడచూపి తొడంగు బాల శారద కుచ కుంభంబులను అగ్గలంబైన బుగ్గల సంగడంబున పారిజాత కుసుమ స్తబాకంబుల చెలువంబుల జగడు వెలి నురువుల చెంగట అర్ధోన్మీలిత కర్పూర తరు కిసలయంబులు వేలిగులు గెలికోళ్ళు సుల్ల కెలంకుల ధబల జలంధర రేఖాకారంబుల బాగు మెచ్చని నిడుద నేరులను కలసి వాయు వశంబున నొండింటికి తాకి బిట్టు మిట్టించి మీది కెగయు దురిత భంగంబుల కొనల భిన్నంబులై కుప్పించి ఉప్పరం బెగసి ముత్తి అంపు సరులు వడువున మల్లిక దామంబుల తెరంగున కర్పూర గండ కదంబంబుల చెలువంబున నిండు శకలంబుల తేజంబున దారక నికరంబుల పొలంపున మెరయిచు ముక్తి కన్యా వశీకరంబులైన శీకరంబులను కలిగి మధ్యమ లోక శ్రీకరంబు తెరంగున విష్ణు పదంబు ముట్టి విష్ణు పదంబు బాతి ఉల్లసిత హంస రుచిర పక్షంబు రీతి అతి శోభిత కూలయంబు చెన్నున బహు జీవనంబు లాగున సుమనో వికాస ప్రధాన పర్వంబు పొలంపున ఏకచక్రపక భీమ మహాభంగ సుభద్రార్జున చరితాభిరామంబై రామ చిత్తంబు వెలంపునన్ తన వారిలో చొచ్చిన దోషాచరుల అభయ ప్రధాన చరణంబై ప్రధాన చన వర్తనంబు బాతి సమపాసిత మృత్యుజయ రూపంబు పోలిక విభూతి సుకుమార చరిత్రంబు ఠేవను క్రౌంచ ప్రముఖ విజయంబై విజయ రథంబు పూని హరిహయ మందర విచారంబు గ్రద్దన మహారామ గిరివన ప్రవేశ కామంబై కామకేతనంబు పెళ్ళున ఉద్దీపిత మకర కేతను బాణంబు కైవడి విలీన పరవాహిని కలిత శంబర రాతి
చిగురు గొంతంబు సూడి అధ్వన వేగన శమానంబై శమల దండంబు జాడ నిమ్నోన్నత సమవృత్తంబై వృత శాస్త్రంబు విదంబున వడి కలిగి సదా గురులఘ వాక్యక్షట పరిగణితంబై గణిత శాస్త్రంబులు కొలదిని ఘన ఘన మూల వర్గమాల సంకలిత భిన్న మిశ్ర ప్రకీర్ణ ఖాత భీష్మంబై భీష్మ పర్వంబు పెంపున అనేక భగవద్గీతంబై నిలుకడన మహా సుశీరతను ఘన నానా శబ్దంబై భగవద్గీతంపైన గీతాశాస్త్రం ఉంది చూడు. గీతాశాస్త్రంపై నిలుకడను మహాసు రీతను తన ఘన నానా శబ్దంపై శబ్ద శాస్త్రంబు మర్యాద నచ్చుబడి హల్లు కలిగి మహాభాష్య రూప అవతార వృత్తి వృద్ధి గుణ సారంభై వృద్ధి గుణ సమర్థంభై యత్త శాస్త్రంబు మహిమను బహు ప్రయోజన ప్రమాణ దుష్టాంతంబు తెరంగున సర్వసామాన్య గుణ విశేషంబై శేష వ్యాపారంబు కరుణి సుస్థిరారుద్ధరణు తత్పురంబై పరబ్రహ్మంబుగా గరిమ నత్రికాంత్రనేక నిగమంబై నిగమంబు నడవడిని బ్రహ్మవర్ణ పద క్రమ సంగ్రామంబై గ్రహ శాస్త్రంబు పరిపాటిని కర్కట మీన మిథున మకర రాశి సుందరంబై సుందరీ ముఖంబు పొడమిని నిర్మల చంద్రకాంతంబై కాంతాధరంబు రుచిని శోనాఛాయ విలాసంబై విలాసవతి నొప్పున కృష్ణనాఘాదికంబై యధికమతి శాస్త్ర సంవాదంబు సంపున నాపార సరస్వతి విజయ విభ్రంబై విభ్రమవతి చెనుదోయి పగది నిరంతర ప్రయో వ్యాప్తాఖిల లోక జీవన ప్రతుంగ భద్రాతిరేక సలిలితంపై లలితవతి నగు మించిన అపహసిత చంద్ర భాగధేయంపై భాగధేయవంతుని వివాహంబు లీలా మహామేఖల కన్య కావిస్తంబై తార కెంగిలి కడియంబున నాక్రాంత సూర్యతనయంబై సూర్యతనయు శర్ష వర్షంబు పోలిక భీమరథో టోప వారణంభై వారణంబు పరశునం భూస్కరోన్నత సారంభై రంభ నమ్మోము ఢాలున సుర పతిశయ దుష్యంబై దశరథ తనయు బునుమాడి చొట్పున సింధు గర్భ ప్రభంజనంబై ప్రభంజన తనయు గద పెట్టు మాట్కని సమీప గత దుశ్శాసన దుర్మద నివారకంబై వార కన్నిక ముంచేతి గతిని ముహూర్తన రొచ్చలిత రుచులిత కంకణాల కృతంబై కృత విగంబు నోజన్ నపకంబై పంకాజాసన ముఖంబు నురుపున ప్రభాత ముఖ వర్ణంబై వర్ణ గుణితంబు తెరుకు భౌ దీర్ఘబంధ విషగ్గంబై స్వర్గబంధ కావ్యంబు విన్నపమున గంభీర భావ దురంధర మధురాపురంబు స్వభగుణ మహానందనందనంబైన నందవనంబును స్వందున ఇహర మాన కౌశికంపై కౌశిక హయంబు రీతి సదృశ్య ద్రవంపై ధ్రువ తలంపు ధ్రువ తలంపు క్రియా పరిశీలత విశ్వంబరంబై విశ్వంబరుని శంకంపు రూపున దక్షిణ వర్తోత్తరంబై ఉత్తర వివాహంబు చందంబున ప్రమదిత నరంబై నరసింహ నఖరంబుల భాతి ఆశ్రిత ప్రహ్లాద గురు విభవ ప్రధానంబై దాన కాండంబు సిరిన్ కామధేను కల్పలత ధ్యవి నవంబై నవసూతిక కుచెంబు పేర్మని నిరంతర పయోవర్తమనంబై తనదు నిలయంబు తూనీకను సంవృత మకర పద్మ మహాపద్మ కచ్చపంబై కచ్చప కర్పూరంబు ఫలిమిని పతిత శైల సముద్ధరంబై ధరణి ధరంబు సాటి నుత్తంగా తట ముఖ్యంబై ముఖ్య వరాహంబు గరిమ ఉన్నత క్షయంబై క్షమాసుర ఉన్నత క్షమంబై క్షమాసుర హస్తంబు గరికను సత్ప్రవిత్ర మనోభిరామంబై రామచంద్రు భానంబు కడింది అభ్యాగత ఖరదూషణ మదాప హరణ ముఖరంబై ముఖర రామ కుటారంబు రీతిన భూ బృన్మూలల భేదన ప్రబలంబై బలరామ హలంబు వాతిని ప్రతికూల కర్షణ ప్రబుద్ధంబై బుద్ధదేవుని మేని ఎరింపున అభియాతి రక్షోదార మనోహరంబై హర తాండవంబు మేర ఉల్లసి దా నిమిషంబై అనిమిష అవతారంబు కీర్తిని శృతి మంగళ ప్రదంబై ప్రదాత ఈగి సూటి అర్థ పరంపర వామనంబై వామన చరణ రేఖను బలివంశ
బలివంశ వ్యాపనయంబై నయశాస్త్రంబు మార్గంబున సామ భేద మాయోపాయ చతురంబై చతురానన నాండంబు భావంబున అపరిమిత భువన జంతు జాల హేమ సేవ్య మానంబై మాన్ని తన లోతు సూపక గరితనయ సడి చెప్పుడు సేయక ముగుదయన బయలుపడగా ప్రమద అన క్రయ్య బారుచు ప్రతివ్రత అన నిట్టట్టు సనక తల్లి అన నెవ్వి అయిన లోగొనుచు దైవంబన భక్త మనోరథం బులిచుచు అంతకంతకు విస్తరించి గురి గడంచి అవాజ్మ నస గోచరంపై ప్రవహించి జగతి నాదురతమం రతంబు పచ్చ బహుదేశంబులు వడిం దాటి తత్వగరక్షప్ప కుమార భస్వముల మీదన్ముంచి వారున్ మరున్నాగారావాసము వారు పొందిరి నవీనశీలతో గంగ నీరు గతింగాక మహాదురంతర సుజన ద్రోహనాలం వారునే హరువెప్పించి మహాతపోనియతుడై ఆకాశ గంగా నదిందరకు తెచ్చి నిజానితాంత కీర్తి లతికా స్తంభంబుగా నవ్య సుస్థిర లీలన్ పితృకృత్యమంతయును నర్చన్ వారి తానేక దుస్తర వంశ వ్యధుడా భగీరథుండు నిత్య శ్రీకరుండు అల్పుడే హరినామ మనమున నిలిడి హరి పాదం భోజ జనితమైనదియున్ సుస్థిరులై గృంగి మునేంద్రులు హరి కలిసిరి త్రిగుణ రహితులై అవ్వాలన్ అవ్వేలన్ అంత భగీరథునకు సుత్రునకు నాభావరునకు సింధుద్వీపునకు అయుతాయువునకు ఋతుపర్ణుండును జనయించే అతండు నయ విశాల బుద్ధి నల చక్రవర్తితో సంగడిని తనముజాల చేసి యక్ష హృదయమతని కభ్యస్తముగనిచ్చి యస్వది విద్య నేర్చినతని వలన కల్మసపాదుని వృత్తాంతము. ఆ ఋతుపర్ణునకు సర్వకామునకు మదయంతి వల్లభుండైన సుదాసుండును పుట్టే ఆ రాజశేఖరుని మిత్ర సహుండును కల్మసాపాదుండును అని చెప్పుదురు. ఆ రాజభూవరుండు వశిష్ఠుని శాపమున రాక్షసుడై తన కర్మమున ననపత్యుండయ్యే అననీన విని భరిచి నరేంద్రుండేమి కారణమున సుదాసునకు గురు శాపము ప్రాప్తంబయ్యే అని అడిగిన సుకుండిట్లనియే. ఆ సుదాసుడు వేటకై వనంబునకేగి గవ్వించి యొక్క రక్కసుని చంపి వానితో పుట్టిన వాని బో విడిచిన వాడు తన తోడి వాని చావు ఓనీకపటి అయి భూపాలు గృహమున నడబారు తలమున నడ్డి కొలిచి కిండ వశిష్ఠున కుర్విషుడొక్క డన్నంబు సేయంగ అతని భనుప వాడు మానవ మాంసంబు వండి తెచ్చి మునికి వడ్డించే కోపించి ముని నరేంద్రుడు పిలిచి మానవ మాంసంబు పెట్టి తమనుచు నలుకుతూ అలుకుతో రాక్షసుడు కమ్మని శపించే. ఇట్లు శపించి పదంబడి రాక్షసుండు వండి తెచ్చుటయు సుదాసుని ఎరుంగాగమియు తన మనంబున నెరింగి వశిష్ఠుండు 12 ఏండ్ల రక్కసుండవై ఉండుమని నియమించే అయ్యవసరమున గురువున్మారు శపించునంచు జలము కోపంబుతో త్రయుటన్ నరనాదుండు తరింపదత్వతి పతిన్ వారింపమిన్దిశల్ గరయు జీవమయాంభకానిఖిలం దాచూచి చెల్లెంధరావరుడ నాత్మీయ పదంబులం గరపూటి వాయుపురమున నొక్కుచున్. ఇట్లు మిత్ర సహుండు కావున కలత్రానుకూలుండై శపింపక నొల్లక సుదాసుండు రాక్షస భావంబు నుండి కల్మస వర్ణంబులైన పాదంబులతో అడవులను తిరుగుచు
అకట మలమల మాడుతూ విక నటతని నడవినున్న విప్రమిదమునందాకి తటాలున విప్రుని కూగటి చేత బట్టి మృంగ కొనిపోవుతరిన్. అంత బ్రాహ్మణుని భార్య మోదికొనుచు బెగ్గడిల్లి డగ్గుతికతో అతనికి పతికి అడ్డంబు వచ్చి ఏడ్చుచు ఆ రాజ రక్కసునకు ఇట్లనియే, మానుష దేహము కలుగుట పునాయక దుర్లభంబు పుట్టిన మీదన్, దానము పరోపకారము బూనుతా కీర్తియును వలదే పురుషునకెందున్. రవివంశాగ్రహివై సమస్త ధరుని రాజ్యానుసంధమివై భవన సుత్తుండవై పరాత్తరదివై పుణ్యానుకూలుండవై ఎవరము వేమియు లేక నా పెనిమిటిన్ విప్రుండపస్సేలున్ సత్వరును బ్రహ్మవిదున్ జగన్నుతాగును భక్ష్యంపగమాడియే. తండ్రి మీకు దినేశ వంశజులకున్ దైవం బగున్ బ్రాహ్మణుండట్రా మాటలు లేవే, భూమి సురగోహత్యాభిలాషంబు గైకొంట్రే, మీ అటువంటి సాధువులు రక్షోభావమిట్లేలా, మీ తండ్రి తాతల పూర్వులంతలంపవే ధర్మంబును పోగదే. అన్నా చెల్లెల నయదన్ విడుపునే కన్నంబు వెట్టింతునాహు రుణాహున్నాదున్ బిజు కంకి కొన్ని నకట హింసింపనేలయ్య, నీవెన్నం డింతుల తోడ పుట్టవే నిజము బిట్టైన మున్మట్టు నా పన్నన్ను శిరంబు త్రుంచి మరి మత్రానేసును భక్షింపవే అని కరుణ పుట్ట ఆడుచు వనితామని పలవరింప వసుదేవుండాదినియే, అదినియే అదండు పులి పశువులాదిను క్రియాశాపంబు కథను ధీరహతుండై. అంతనా బ్రాహ్మణుని కోపించి బ్రాహ్మణి అంతనా బ్రాహ్మణి కోపించి కామార్తనైన నాదు పెనిమిటి భక్షించితివి కావున నీవు నెలతలంబొంద చేరిన వేళ మరణం పొందుమని కల్మోషపాదుని శపించి ప్రతి శల్మంబుతునగ్ని ప్రవేశంబు చేసి సుగతికి జనియే నంత పెండెండ్లు సనిన నారాజు ముని శాప నిర్ముక్తుండై. రతుల కొరకు భార్య రావింప అదియును బెదరి విప్రసతి శపించుటెరగి మగని అడ్డపెట్టి మైదున కర్మంబు మాంచసతుల గోష్ఠి మానే అతడు. అది కారణముగ పుత్రద్వయంబు లేదా సుధాస గోపాలునకుండదును మదిన వశిష్ఠుండు మదయంతికి గడుపు చేసే మదన్ క్రీడన్. ఇట్లు సుదాసుని భార్యగు మదయంతి వశిష్ఠు వలన గర్భిణి అయి 5 ఏండ్లు గర్భంబు ధరించి నీళ్లాడు సంకటపడుతున్న వశిష్ఠుండు వాడియగు ఆ నశ్వంబును ఆ గర్భంబున చీరిన నశ్వకుండను కుమారుండు పుట్టే, అతనికి మూలకుండు పుట్టే అతండు. వీరుడగు పరశురాముడు ఘోర కుడారమునను పులగూలుచువేలన్ నారీ జనముల దాసిన నారీ కవచుండనంగనురనుతికెక్కెన్. గట్వాంగుని చరిత్ర. ఆ నారీ కవచుండు నిర్మూలంబైన రవి వంశంబునకు మూలంబగుటం చేసి మూలకొండన పరంగి ఆ మూలకొనకు విశ్వాసహుండు పుట్టే, విశ్వాసహునకు గట్వాంగుడు పుట్టి చక్రవర్తి అయ్యే అతండు. అమరులు వేడిన అసురనాదుల చంపి త్రిదశలతో తన బ్రతుకు కాలమెంతని అడిగిన నిధి నిండుచున్నది తడవులేదేమైన నడుగు మరిన వరములు కొరక వర విమానం బెక్కి తన పురికే దంచి తత్వబుద్ధి పరమేశ్వరుని ఎందు భావంబు గీలించి కులదైవత ద్విజ కులము కంటే
నంగన అంగన అంగన ప్రజ రాజ్యపుత్రులెల్లగావు ప్రియములు ధర్మంబు గణచినాదు మతి పవర్తింపదెన్నడు మరి నెరుంగనన్య అన్య మా ఈశ్వరుని దక్క అనుచు మరియు ఇలా మీ తన్ బ్రతుకేల వేల్పుల వరం వేల ధనం వేల చంచల గంధర్వీపురి విడంబనము ఐశ్వర్యంబులేల జగంబుల పుట్టించు తలంపునన్ ప్రకృతితో పొత్తే తుదిన్ బాసి నిర్మలమై వాస్మన సామితంబగు పరబ్రహ్మమునే చెందెదన్ అని నిశ్చయించి కలశం సంగములెల్ల బాసినియతన్ కట్వాంగుడశాంతమై కలదయ్యన్ మరి మీద లేదనడిదై కళ్యాణమై ఆత్మలో దళపం బల్కరానిదై పరమమై తత్వజ్వలూహించి ఉజ్వలాచంద్రులు వాసుదేవుడి సమస్థాపించునా బ్రహ్మమున్ అట్టి జట్వాంగునకు దీర్ఘబాహునకు రఘువునకు పృథు శ్రవునకు అజునకు దశరథుండును పుట్టి ఆ దశరథునకు సురా ప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన హరి 4 విధంబులైన శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న నామంబుల నిజాంశ సంభూతుండై జన్మించే తచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునుల చేత వర్ణితంబైనది అయినను చెప్పేద సావధాన మనస్కుండవై ఆకర్ణింపుము.